నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ శవరాజకీయాలు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డును పూర్తి స్థాయిలో శుభ్రం చేసి సుందరంగా మార్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రతిభావంతుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్ర యువజన సర్వీసుల వికలాంగుల శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే. వార్తల్లోని వివరాలు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో మామిడి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్షించి వారి ఇబ్బందులను తెలుసుకోవడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో మామిడి దిగుబడి పెరగడంతో డిమాండ్ తగ్గిపోయిందని, అందుకే రేటు కూడా కొంతమేర ఆశాజనకంగా లేకపోవడంతో ప్రభుత్వం వారికి అండగా నిలిచి 4 రూపాయలను అదనంగా అందిస్తోందని అన్నారు. దీనితో పాటుగా కేంద్ర సహాయం కూడా తీసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, నీతి మాలిన వాళ్ళు రౌడీలు రాజకీయాల్లో వస్తే ప్రజలకు ఏమి మేలు జరుగుతుందని సూటిగా ప్రశ్నించారు. జగన్ పర్యటనలో కారు కింద కార్యకర్త పడ్డా మానవత్వం లేకుండా పక్కకు విసిరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగయ్య కుటుంబ సభ్యులను బెదిరించారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. గత 5 ఏళ్ల కాలంలో రైతులకు ఏం మేలు చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని, కనీసం రైతులకు డ్రిప్ పరికరాలైనా అందించారా అంటూ చంద్రబాబు నిలదీశారు. ప్రజలకు ఏమి చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కనీసం మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని, వాటాలు వసూలు చేసిన వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు, ఇక్కడ డిమాండ్ సప్లై. సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతాను, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 14000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా
డెఫినెట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిభావంతులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర యువజన సర్వీసులు వికలాంగుల శాఖ మంత్రి రామ్ దాస్ అదేవాలా పేర్కొన్నారు. గురువారం చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో సామాజిక అధికారిత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతుల లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్ దాస్ అదీవాలా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు విమానయానాలు, రైల్వే శాఖలో, బస్సుల్లో, క్రీడా సముదాయాలలో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్యాలరీయాల్లో ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ఒక మెగా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి వారి కోసం కేటాయించడం జరుగుతోందని తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలో 8,916 మందికి ఉపకరణాలు పంపిణీ చేశామని, ఆలింకో సంస్థ ద్వారా ఈ పరికరాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులను వివక్షతతో చూడడం తగదన్నారు. వికలత్వం వాళ్ళ శరీరానికి మాత్రమేనని, వారి తెలివితేటలు కాదని ఇదివరకే నిరూపణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగులకు అన్ని వసతులు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రతిభావంతులకు రిజర్వేషన్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, పుంగునూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు, కాజూరు బాలాజీ, షణ్ముగం, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిఆర్ఓ మోహన్ రామ్, వికలాంగుల శాఖ అధికారి వినోద్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్పీ మణికంఠ చందోల ఆధ్వర్యంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డిఎస్పీ సాయినాథ్, సిఐలు నెట్టికంటయ్య, విశ్వేశ్వర ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. आज मतलब यहाँ चित्तूर में हमारा जो मंत्रालय सोशल एंड एम्पावरमेंट है, इसके अंतर्गत दिव्यांगजन सशक्तिकरण डिपार्टमेंट है, इसके अंतर्गत मतलब आज एक यहाँ चित्तूर में कैंप रखा था। यहाँ जो दिव्यांगजनों के लिए साहित्य बांटने का प्रोग्राम हमारी अलीपुर कमेटी है, उनके द्वारा मतलब अनेक लोगों को मतलब साहित्य में बांटा और मतलब माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में सबका साथ सबका विकास, दिव्यांगजन का विकास होना चाहिए। इसीलिए मतलब दिव्यांगजनों के लिए सुगम भारत योजना हमने शुरू की है। ईडी कैम्प के माध्यम से कम अभी तक 39-40 लाख लोगों को साहित्य बांटा है। दिव्यांगजन की जो संख्या देश में 2,68 लाख है, 11 की जनगणना के मुताबिक, मतलब सभी दिव्यांगजनों को सुगम बनाने के लिए मतलब हमारा मंत्रालय प्रयत्न करता है। और आज चित्तूर में हमें आने का मौका मिला। चंद्रबाबू नायडू जी के नेतृत्व में आज सरकार आई है, मुख्यमंत्री के माध्यम से माननीय चंद्रबाबू नायडू बहुत अच्छा काम कर रहे हैं और माननीय नरेंद्र मोदी जी का पूरा सपोर्ट जो है, मतलब यहाँ अमरावती को डेवलप करने के लिए मैक्सिमम मदद करने की भूमिका हमारी केंद्र सरकार की है। और अमरावती जो हमारा आंध्र प्रदेश का जो कैपिटल है, तो और भी ज़्यादा सुंदर बनाने के लिए हमारी केंद्र सरकार माननीय मोदी सरकार पूरा प्रयास करेगी और माननीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में तो सभी वर्गों को न्याय देने के लिए काम कर रहे हैं और भारत सरकार उनको थोड़ा सपोर्ट करेगी। సమాజంలో ఉన్న బుద్ధిహీనత ఉన్న వాళ్ళు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ రోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో మొట్టమొదటి అలింకో అనే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన చాలా మంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరం అని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు, మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. మరొక్కసారి అలింకో యాజమాన్యానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం
ఎవరైతే ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్ గా బెడ్ రిడెన్ ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి పెన్షన్ వస్తా ఉంది. 6,000, 10,000, 15,000 రూపాయలు అందుతా ఉందంటే ఈ ఘనకీర్తి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే బుద్ధిహీనతలు ఉంటారో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్లకు ట్రైసైకిళ్లు, స్కూటర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన వేదిక పైన అధికారులు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, సమాజంలో ఇలాంటి వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేస్తే ఆ భగవంతుని కృప మన మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి 1 గంట ప్రోగ్రాం అయినా ఇక్కడికి విచ్చేసిన గౌరవ యూనియన్ మినిస్టర్ గారికి మన రాష్ట్రం తరపున అలాగే మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జరిగింది. ఇప్పుడు డిఆర్ఓ గారు చెప్పినట్లు డిసెంబర్ లో మనం ఒక 1 వీక్ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో అందరిని కూడా గుర్తుపట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ద్వారా ఎవరెవరి అవసరాల నిమిత్తం వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేశారు. దీన్ని రకరకాలుగా మనం చూస్తుంటాం. మనం డిస్ట్రిక్ట్ లో మొత్తం ఇప్పటికి అబౌవ్ 60 years ఉన్న వాళ్ళలో 24,000 మేల్ ఉన్నారు, 24,700 ఫిమేల్ ఏమో 26,888 ఉన్నారు, 26 ఉన్నారు. సో వీళ్ళు అనేక రకాలైన హ్యాండిక్యాప్ లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నారు, తర్వాత విజువల్ కంటి చూపుతో బాధపడుతున్నారు, లోపంతో బాధపడుతున్నారు, తర్వాత మెంటల్ రిటార్టెడ్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ కానీ సౌకర్యం కానీ వాళ్ళకి రెగ్యులర్గా సహజమైన జీవనం గడపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. దానిలో ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్రూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నుంచి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అభినందనలు. వాళ్ళ సెలెక్ట్ చేసిన దగ్గర 3,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఇవన్నీ వాడుకొని మీరు మీ లోపం ఏదైతే దేవుడు కల్పించే లోపాన్ని ఈ పరికరాలతోటి రెగ్యులర్ జీవితం గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో మనం అందరం కూడా ఇప్పుడు టైం లోపం ఉండి మన సీఎం గారి మీటింగ్కి వెళ్ళాల్సిన తొందరలో ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు చెప్తూ మనం అత్వాల గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు వాసుల చిరకాల కోరిక సంతపేటలోని డంపింగ్ యార్డును పూర్తి స్థాయిలో శుభ్రం చేసి సుందరంగా మారుస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గురువారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్తో కలిసి నగరంలో సంతపేటలోని చిత్తూరు నగర పాలక సంస్థ డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ పనులను పరిశీలించారు. బయో మైనింగ్ జరుగుతున్న తీరుపై జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో చర్చించారు. అక్టోబర్ కల్లా డంపింగ్ యార్డులోని వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. బయో మైనింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం గొప్ప ఉద్దేశంతో చేపట్టడం జరిగిందన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని, వీటినన్నింటినీ వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని మరో 4 ఏళ్లు మరింత ఉత్సాహంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డులో గత 30 ఏళ్లుగా పేరుకుపోయిన సుమారు 1.20 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను శుభ్రం చేసే పనులను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారన్నారు.
పింఛన్ సొమ్మును పెంచడం, మెగా డిఎస్సి, తల్లికి వందనం వంటి పథకాలను ఇప్పటికే అమలు చేశామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. మహిళల కోసం ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏళ్ల నాటి సమస్యను పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటింది. చిత్తూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉద్దేశించుకొని ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్న డంప్ యార్డ్ మా సహచర ఎమ్మెల్యే గారితో ఇక్కడ సందర్శించడం జరిగింది. ప్రభుత్వం నిన్న నుంచి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. తొలి అడుగు అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయో డోర్ టు డోర్ పోయి ప్రజల దగ్గర ఏవైతే విన్నపాలు ఉన్నాయో తీసుకుంటూ, అలాగే రేపు 4 సంవత్సరాల్లో రెట్టింపైన ఉత్తేజంతో పనిచేసే విధంగా వాళ్ళు ఇస్తున్న ఆప్యాయత, అభిమానాన్ని చూరగొనుచున్నాము. దానిలో భాగంగానే ఇక్కడికి రావడం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడో గత 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే భాగంలో ఇక్కడ సుమారుగా 1,20,000 టన్నులున్న ఈ వేస్టేజ్ గార్బేజ్ అంతా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఒక పార్కును కూడా అధునాతన వసతులతో ఇక్కడ నిర్మించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది చిత్తూరు పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్తగా భావించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిట్ట చివరిగా మొన్న ఇచ్చిన ప్రోగ్రాం ఏదైతే ఉందో తల్లికి వందనం అని 15,000 రూపాయలు సుమారుగా 64 లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో పడ్డాయి. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఈరోజు మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందాయో ఒక్కొక్కటిగా చెప్తున్నారు. పెన్షన్ అయితేనేం, అలాగే డిఎస్సి అయితేనేం, నిన్న ఇచ్చిన 15,000 రూపాయలు అయితేనేం, రేపు రాబోయే ఆగస్టు 15వ తారీఖున మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ అయితేనేం, ఇవన్నీ కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని గర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు. ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని డివైఈఓ ఇందిరా అన్నారు. గురువారం వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విద్యార్థుల హాజరును సరైన సమయానికి నమోదు చేయాలన్నారు. నెలవారీ పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో గాని ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటి 4 సంవత్సరాల పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ఉపాధ్యాయులు అప్పగించాలన్నారు. 1వ తరగతి, 6వ తరగతి ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును 9 లోపు నమోదు చేయాలి. అలాగే సాయంకాలము 4 తర్వాత అటెండెన్స్ నమోదు చేయాలి. పిల్లల హాజరును 9:30 లోపు పూర్తి చేయవలను. సిలబస్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మంత్లీ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ క్లాసు, 6th క్లాసు ఎన్రోల్మెంటు మనకు ఉన్నటువంటి అంగన్వాడీ పరిధిలోను, అలాగే 5th క్లాస్ ఎన్రోల్మెంట్ ప్రకారము ఫస్ట్ క్లాస్, 6th క్లాస్ ఎన్రోల్మెంట్ జరగాలి. ట్రాన్సిషన్ అన్ని క్లాసుల్లోనూ 100% జరగాలి. నెక్స్ట్ మెగా పీటీఎం 10వ తేదీన నిర్వహించబడుతుంది. అప్పటికి మనము స్టూడెంట్స్ అంతా 4th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక మొక్కను పాఠశాల ఆవరణలో కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కానీ, లేక బంధువుల ఇంటి దగ్గర కానీ, లేదా ఎక్కడైనా అబ్జెక్షన్స్ రానిటువంటి ప్రదేశాలలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిగారి యొక్క పేరు మీద మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థి వహించవలను. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి తరగతులు 4 నుంచి
5 వరకు, సాయంకాలం 4 నుండి 5 వరకు నిర్వహించవలను. నెక్స్ట్ క్లస్టర్ హెచ్ఎమ్స్ అకాడమిక్ మానిటరింగ్ చేయవలను. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క పాఠశాలలో పాటించాలనేసి తెలియజేస్తాను. ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలేకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరంగంపల్లి మునుస్వామి వినతి పత్రం అందించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఆర్ఎన్బి అతిథి గృహంలో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, డివిఎంసి సభ్యులకు, సఫాయి కర్మచారులకు గౌరవ వేతనం, జిల్లా స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం అందించాలని వినతి పత్రం చేశారు. అదేవిధంగా వ్యవసాయ భూమి లేని వారికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలకు పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం పెంచాలని విన్నవించడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ఉద్యమకారుడు ఏకల విగ్రహం ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో గిరిజన భవనం మంజూరు చేయాలని కోరామన్నారు. సామాజిక సాధికారత కేంద్ర మంత్రివర్యులు గారికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక మరియు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారికి 2 ముఖ్యమైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రంలో గిరిజన నాయకుడు, అలాగే గిరిజన భవనం కూడా లేదు కాబట్టి జిల్లా కేంద్రంలో గిరిజన భవనం ఏర్పాటు చేయాలని, అలాగే ఏకలవ్యుని యొక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో స్థాపించాలని, అలాగే ఎస్సీ ఎస్టీల యొక్క ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టును ఫిలప్ చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసిన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని, అలాగే భూములు లేని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూములు వారికి పంచాలని, అలాగే డివిఎంసి మెంబర్ ఎస్సీ ఎస్టీ మరియు సఫాయి కర్మచారి శాఖ సభ్యులకు బస్ పాస్ ఉచితంగా ఇవ్వాలని, అలాగే వారికి గౌరవవేతనం కూడా ప్రభుత్వం ఇప్పించాలని వివిధ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి గారికి ఈరోజు మేము అందించడం జరిగిందని తెలియ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారినైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టీటీడీని సొంత పబ్లిసిటీ కోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి భూతద్దంలో చూపిస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేయడం మహా అపచారమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుసో తెలియకో జరిగే చిన్న చిన్న పొరపాట్లను సైతం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఏదో అపచారం జరిగిపోయిందని మీడియా ద్వారా నడి రోడ్డుపైకి తీసుకురావడం బాధాకరమన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఎంతటి వారినైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అలా కాకుండా సొంత పబ్లిసిటీ కోసం చీఫ్ ట్రిక్స్ చేసే వ్యక్తులను సైతం టీటీడీ, ఈవో, అడిషనల్ ఈవోలు ఘాటుగా హెచ్చరించాలన్నారు. టీటీడీ సంస్థల్లో తప్పు చేసి అధికార బలంతో తప్పించుకోవచ్చునేమో గాని శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవరూ ఎప్పటికీ తప్పించుకోలేరని, శిక్ష తప్పదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని నవీన్ హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో కానీ, తిరుమల శ్రీవారికి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఏదన్నా తెలిసో తెలియకో పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారికి నిజమైన భక్తులు ఎవరైతే టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. సొంత ప్రయోజనాల కోసం చీప్ ట్రిక్స్ చేస్తూ
ఏదో పబ్లిసిటీ కావాలి అన్న ఒక ఆలోచనతో దురాలోచనతో తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మహా అపచారం అవుతుంది. ఈరోజు ఒక వ్యవస్థ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా అనేక తప్పిదాలు చేశారు. ఆ రోజు కూడా శ్రీవారి భక్తులుగా స్థానికులుగా అనేక సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించని పక్షంలో ఒక శ్రీవారి భక్తుడిగా హైకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. ఈరోజు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ కూడా. ఎవరైతే భక్తులు స్వామివారి మీద అపార నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా తప్పులు జరిగాయి అన్న సమాచారం వస్తే ఖచ్చితంగా మీరు టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, చైర్మన్ గారికి మెయిల్స్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా వాళ్ళు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలో అధికార బలంతో అహంకారంతో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ ఏ అధికారులు కానీ తప్పించుకోలేరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.